అయ్యా ఈ బాబు ఎవరో కానీ పొలం గట్టుమే పడున్నాడు. ఒళ్ళంతా ఒకటే గీరిగిపోయింది, ఒళ్ళంతా ఒకటే కాలిపోతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కొంచెం పుణ్యం కట్టుకోండి అయ్యా. కారు ఉన్నది పేషెంట్ని, యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఎక్కించడానికి కాదు. నువ్వు అన్నట్టేటి పో, పనిరా. పోయింది, ఆసుపత్రికి చేర్చాలి. ఆటో వస్తుంది, ఆపండి రా. మన భరత్రా, పోనేరా పోనే, మన ఊరు ఆసుపత్రికి పోనే. న్యూమోనియా, విషజ్వరం. సర్పంచ్ గారికి ఫోన్ చేశారా? బయలుదేరారు. దీనికి అంతటికీ కారణం మన ఊరి అపశుభ్రత. బాబు ఎక్కడ? బాబుకి ఎలా ఉంది? సమయానికి కుర్రాళ్ళు తీసుకురాబట్టి ప్రమాదం తప్పింది. థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదు, అదిగో ఆ రైతు కూలికి. నువ్వా? నా కారు నాపి నా బిడ్డ ప్రాణాలు కాపాడమంది నువ్వా? నన్ను మన్నించు. అంత మాట అనకండి బాబయ్య, పెద్దోరు. స్వచ్ఛమైన నీ మనసు ముందు నా పెద్దరికం దేనికి? నాన్న, నేను ఒక్కడిని బతికితే చాలు నాన్న. ఈ జబ్బుల నుండి ఈ ఊర్లో వారందరూ బతకాలి నాన్న. చూడండి, మురికి, చెత్త, బహిరంగ మల విసర్జన, వీటిలోని సూక్ష్మజీవులు మన గాలి, నీరు, ఆహారంలో ప్రవేశించి భయంకరమైన అంటువ్యాధిని కలిగిస్తాయి. తెలుసుకోండి, మనిషి విసర్జించే గ్రాము మలంలో 1 కోటి వైరస్లు, 10 లక్షల బ్యాక్టీరియాలు, 1000 పరాన్న జీవులు ఉన్నాయి. నాకు కరువిప్పయింది. ఎప్పటికప్పుడు మురికి కాలువలు, డంపింగ్ యార్డు శుద్ధి చేయిస్తాను. బహిరంగ మల విసర్జన లేకుండా ప్రభుత్వం ఇస్తున్న 15,000 రూపాయలతో ఇంటింటా ఒక మరుగుదొడ్డి నిర్మిస్తుంది. నా మాట. యువకులుగా మా సేవలు అందిస్తాం, ప్రజల్ని కలుపుకుంటాం. ప్రధాని మోడీ గారి పిలుపు మేర స్వచ్ఛ భారత్ ఏర్పరుస్తాం. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తాం.